స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్. మిలాదున్ నబీ సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ. శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం. అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఎస్ఎల్బిసి టెన్నాల్ పూర్తి చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న మంత్రి. బహుజన రాజ్యం కోసం రమాశంకర్ది చురుకైన పాత్ర అన్న నాయకులు. డోన్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. పార్లమెంటు ప్రతిపక్ష నేతకే రక్షణ కరువు, సామాన్యుల పరిస్థితి ఏంటన్న స్వామి. గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. స్వామివారి దర్శనానికి విచ్చేసిన వారికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కర్ రావు ఆధ్వర్యంలో దర్శన ఏర్పాట్లను గావించారు. దర్శన అనంతరం వేద మంత్రములతో వేద ఆశీర్వచనాన్ని జరిపించారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కర్ రావు స్వామివారి ఫోటో ప్రసాదాన్ని అందజేశారు. మద్దూరు మండల కేంద్రంలో మిలాదున్ నబీని పురస్కరించుకొని ముస్లిం సోదరులు భారీ ర్యాలీని నిర్వహించారు. మిలాదున్ నబీ పండుగను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో జామియా మసీద్ వద్ద నుండి ముస్లిం యువకులు చిన్నారులు భక్తి పాటలతో పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కొస్గి సిఐ దాశ్రు నాయక్, మద్దూరు ఎస్ఐ రామ్లాల్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు బందోబస్తు మధ్య ఈ ర్యాలీని చేపట్టారు. అనంతరం మసీదులో ఇమాంలు మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, చిన్నారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. और हमारे हबीबुर रहमान साहब बोल दिए एसआई साहब की गुलकोशी करें। और उसमें करेंगे भाई इधर बीच में इधर देखो इधर
అయిపోయింది కాబట్టి మనకు ఎందుకంటే ఒక గణేష్ ప్రొసెషన్ ఉంది కాబట్టి మనం ఈ పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంటర్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అవుతుందని మా రిక్వెస్ట్ మీరు కూడా మన్నించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా అందరూ మాకు ఈ ర్యాలీ చాలా సంతోషంగా జరిగింది, చాలా కోఆపరేటివ్గా అందరూ మాకు ये फैसला लिया है कि 19 तारीख को मधुपुर में बाजार होता है, इस लिहाज से किसी को तकलीफ ना दिए बगैर आज 20 तारीख को हमने इस रैली का हमने इंतजाम किया है। और इसके लिए हमारे सीआई साहब, हमारे एसआई साहब और उनका सारा डिपार्टमेंट जो लाइन ऑर्डर को सही मेंटेनेंस करते हुए हमारे रैली को बहुत ही खुशगवार तरीके से यहाँ तक हमको पहुँचाए हैं। हम सारे मजदूर के मुसलमानों के जानिब से जामे मस्जिद कमेटी और जुबैदी मस्जिद कमेटी के जानिब से मैं శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల కొంగు బంగారం శాంత స్వరూపుడు సంకల్ప సిద్ధి శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి శనివారం శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం భక్తులు పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్త శ్రీహరి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలెక్టర్ పాల్గొన్నారు. డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కమిషనర్ జయరాం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిలు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్డీఓ మహేశ్వర్ రెడ్డి, ఎంఆర్ఓ నాగమణి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో చెట్లను నాటారు. అనంతరం పట్టణ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను ప్రజలందరూ తీసుకోవాలని సభలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలందరూ వారి ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో అలాగే వారి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత వహించాలన్నారు. పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం మరియు ఇతరులను అశుభ్రత చేయకపోవడమే కాకుండా దాన్ని నమ్ముతారు. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈరోజు నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. గౌరవ డోన్ శాసనసభ్యుల వారికి, వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముందున్న పెద్దలు, అధికార బృందం, అలాగే ముఖ్యంగా డోన్ పట్టణ వాస్తవ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరితో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం.
17వ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. గాంధీ గారి జయంతి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా మొత్తంగా కూడా మనం ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఇందులో ఇది 3 భాగాలుగా ఉంది. ఒకటి ర్యాలీస్, మారథాన్స్, వాకథాన్స్, అలాగే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం. వీటన్నింటితో పాటు రెండవది ఏంటంటే ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం. ఎందుకంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయకపోతే స్వచ్ఛ కార్యక్రమాలు చేయడం అన్నది చాలా కష్టం. మూడవది మన ఆరోగ్యం గురించి వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చాలామంది శానిటేషన్ వర్కర్స్ రోడ్ల పైన ఉండే చెత్తనెత్తడం, మున్నేరు వరద బాధితులకు అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఖమ్మంలో మున్నేరు వరద బాధితులకు ఖమ్మం సిటీ క్యాంపస్ లో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహె ఫౌండర్ దేవకి వాసుదేవరావు వితరణ కిట్లను అందజేశారు. మున్నేరు పరివాహక ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో నష్టం జరిగిన 500 మంది బాధితులకు 10 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, కారం, టీ పొడి, పసుపు, బ్లాంకెట్స్, చాప, 2 దిండ్లు అండ్ ఆల్అవుట్ తో కూడిన కిట్లను అందజేశారు. వాసుదేవరావు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగినటువంటి విపత్తు చాలా బాధాకరమని, చాలా మంది నిరాశ్రాయులయ్యారని, వారి సహాయార్థం నిత్యావసర వస్తువులు సంబంధించిన కిట్లను ఇచ్చి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తమ ఇన్స్టిట్యూట్ ద్వారా రకరకాల శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేళ్ల చెరువు వెంకటేశ్వర్లు, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. జే రామకృష్ణ. ఈరోజు ఖమ్మంలో మున్నేరు వరదకి బాధితులైన, నిరాశ్రులైన పేద ప్రజలందరూ కూడా మరి వారికి అవసరమైన గ్రాసరీ కిట్, అదేవిధంగా వారికి పడుకోవడానికి చాప, దిండ్లు, దుప్పట్లు, వాటి కవర్లు అన్నిటి కూడా ఈరోజు ఒక 500 కుటుంబాలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ యొక్క పంపిణీకి అభయ ఫౌండేషన్ హైదరాబాద్, అదేవిధంగా సీడ్ సంస్థ, అమెరికాకు సంబంధించిన సీడ్ సంస్థ ఆర్థిక సహకారం అందించడం జరిగింది. వారికి, వారి సభ్యులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి కనీ విని ఎరిగిన విధంగా మనకి ఖమ్మంలో ఈ వరదలు రావడం చాలా దురదృష్టకరం. ఈ వరదలు లాంటివి వచ్చినప్పుడు పేద ప్రజల యొక్క జీవితాలు అతలాకుతం అయిపోతున్నాయి. ఉన్న సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద రావడం, మరి వేరే విధంగా సహాయం చేయలేకపోయినా వారి కనీసంగా అవసరాల కోసం ఈ యొక్క మరి సరుకులు, వారు ఉండటానికి, పడుకోవడానికి కావాల్సిన దిండు దుప్పట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని సహకరించిన అందరికీ నమస్కారం తెలియజేస్తాం. అలాగే వివేకానంద ఇన్స్టిట్యూట్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు 13 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు దాదాపు 15,000 మంది యువతి యువకులకు అనేక వృత్తి విద్యల్లో నైపుణ్యం వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క యువతి యువకులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, మంచి వ్యక్తిగా నిర్మాణం అయ్యే విధంగా ఒక వివేకానంద ఎక్సలెన్స్ అందరూ కూడా యొక్క సదుపాయాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి దీనికి సహాయం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మున్నేరు వరద బాధితులకు మరి అన్న వాసుదేవరావు ఆధ్వర్యంలో మరి కొన్ని అమెరికా సంస్థలు, కొన్ని సంస్థల ద్వారాగా మరి ఈరోజు పేద ప్రజలకి, వరదలో కొట్టకపోయిన వాళ్ళకి మరి కిట్ల రూపంలో సరుకులు, బియ్యం, చాప, దుప్పట్లు అందజేయడం జరిగింది. మరి అన్నగారు మొన్నగా 500 మందికి మరి కర్ణగిరి అయితేనే మోతేనగర్ ఆ ఏరియాలో కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజుగా అసలుకి పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఎవరెవరు కొట్టుకొని పోయిన వాళ్ళందరికీ వాళ్ళ పిలిచి కార్డు ఇవ్వడం జరిగింది. 3 రోజుల నుంచి అది ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ అన్నగారి చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి అన్నగారికి మన వాసవి చిరు వ్యాపార సంఘం నుంచి వాసుదేవరావు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు అన్నగారిని అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో పేదవాళ్ళని ఆదుకోవాలని మరి అనేక కుటుంబ మిషన్లు కానివ్వండి, అనేక విషయాలలో వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఎల్లోని టీఎస్ఐఐసి కాలనీ గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు యువసేన గణనాథుని నిమజ్జనంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ లాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గంలోని ఎస్ఎల్బీసీ టెన్నాలను పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నెలవారీగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గత 10 ఏళ్లుగా నల్గొండ జిల్లా రైతులు సాగునీళ్లు లేక ఇబ్బందులు పడ్డారని, ప్రజల ఆశీర్వాదంతో రాబోయే 2 ఏళ్లలో టెన్నాల్ పనులను పూర్తి చేసి నల్గొండ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్ కు సంబంధించి మరమ్మతులో ఉన్న 4వ పంపును 3 రోజుల్లో మరమ్మతు పూర్తి చేసి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లెముల కింద భూసేకరణకు సంబంధించి 37 కోట్ల రూపాయలు విడుదల చేస్తే 2 నెలల్లో చెరువులన్నింటినీ నింపుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దీని ద్వారా కట్టంగూరు, నార్కెట్పల్లి మండలాల్లో సుమారు 70,000 ఎకరాలు చెరువుల ద్వారా పండుతాయని తెలిపారు. బాబు వెనకాలండి తీసుకున్నాడు.
हमको मंगेश भाई पेमेंट का तो हमारा सीनियर मिनिस्टर्स है डिप्टी सीएम का फाइनेंस मिनिस्टर हमारा डिस्ट्रिक्ट से सीएम साहब की बहुत इंपॉर्टेंट पेमेंट అదే మళ్ళీ మొబైల్ తీయాలి బిగినింగ్ లో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు 25 కోట్ల క్యూసెక్లే క్యారీ కెపాసిటీ. ఇప్పుడు మనము టన్నల్ ఎంత కంప్లీట్ అయితే మనకు 4000 క్యూసెక్స్. దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ 7,800 క్యూసెక్ల పైన మిగతా 3,500 క్యూసెక్లు కంపల్సరీ పానగల్ ఉదయ సముద్రం వరకు పోవాలి. ఈ పానగల్ ఉదయ సముద్రం దగ్గరకు వచ్చే వరకు క్యారీ కెపాసిటీ ఓన్లీ 1000 క్యూసెక్స్కే ఉంటుంది. ఇప్పుడు పానగల్ నుంచి మనం ఉదయ సముద్రము లిఫ్ట్ ఇరిగేషన్ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రమాశంకర్ కుటుంబానికి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. బహుజన సమాజ్ పార్టీ రమాశంకర్ కుటుంబానికి భరోసాగా నిలిచి ₹1,00,000 బహుజనుల చేత అందించి అందుకున్నారు. రమాశంకర్ ఈ నెల 10న రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించాడు. రమాశంకర్ మరణం బీఎస్పీ పార్టీకి తీరని లోటని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ తెలిపారు. చెండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో రమాశంకర్ సంస్మరణ సభ బీఎస్పీ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేరెళ్ల ప్రభుదాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ హాజరై మాట్లాడారు. రమాశంకర్ మునుగోడు నియోజకవర్గంలో బహుజన రాజ్యం కోసం ఎంతో చురుకైన పాత్ర పోషించాడని పేర్కొన్నారు. చాలా బాధాకరమైన సందర్భంలో మనమందరం కలుసుకున్నాం. ఇది మాటలతోటి తీర్చేది కాదు. మనం ఎంతమంది వచ్చినా కానీ ఎన్ని రకాలు ఓదార్చినా రమాశంకర్ గారి భార్య కావచ్చు, అబ్బాయిని కావాల్సిన తల్లిదండ్రులను కావచ్చు, వాళ్ళు ఓదార్చడం అనేది మన వంతుగా మనం ఏదో ప్రయత్నాలే తప్ప నిజానికి రమాశంకర్ గారి లోటును ఎవరూ కూర్చలేము. ఈరోజు రమాశంకర్ గారి లేనిటువంటి లోటును ఈ ప్రకృతి ఆ కుటుంబానికి ప్రసాదించి వాళ్ళను ఆ లోటును తట్టుకునే విధంగా చేస్తుందని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను, నేను ఆకాంక్షిస్తున్నాను. ముందుగా రమాశంకర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నివాళులు అర్పిస్తున్నాను. రమాశంకర్ అమర్ రహే. రమాశంకర్ గారు మీ అందరికీ తెలుసు మిత్రులారా, మామూలు అయినటువంటి పని చేయలేదు. రమాశంకర్ గారు ఎంత గొప్ప పని చేసిండు అనేది అంటే మనకు మన బిడ్డగా కనబడవచ్చు, మన ఇళ్ళల్లో సామాన్య వ్యక్తిగా సామాన్య యువకుడుగా కనబడవచ్చు, కానీ బయటికి వెళ్ళి ఎంతో గొప్ప పని చేసిండు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇవాళ ఇంతమంది నాయకులం వేరువేరు ప్రాంతాల నుండి వచ్చినాము ఆయన కోసం అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీకి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను ఈ మారుమూల పల్లెకు రమాశంకర్ గారి కొరకు రావడం. డాక్టర్ గార్లపాటి మద్దులెట్టి స్వామి మాట్లాడుతూ పార్లమెంటు ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. డోన్ పట్టణంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ దాని మిత్రపక్ష నాయకులపై కేసు నమోదు చేయాలని డోన్ నియోజకవర్గంలో డాక్టర్ గార్లపాటి మద్దులెట్టి స్వామి, డోన్ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త
ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో అధికార పార్టీని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగిందన్నారు. అందులో మణిపూర్ లో గిరిజనులపై జరిగిన హింసాకాండ జరిగినప్పటికీ దేశ ప్రధానమంత్రి మణిపూర్ రాష్ట్రంలో పర్యటించకపోవడం, దేశవ్యాప్తంగా సంపద అంత కొద్ది మంది చేతుల్లోనే ఉండడం ద్వారా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయన్నారు. బీజేపీ మిత్రపక్ష నాయకులపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు వెంటనే అరెస్ట్ చేయాలి. బీజేపీ నాయకులు వెంటనే అరెస్ట్ చేయాలి. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రులు వెంటనే అరెస్ట్ చేయాలి. రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రులు వెంటనే అరెస్ట్ చేయాలి. సిగ్గు సిగ్గు బీజేపీ మంత్రులు మాట్లాడడం. గత 11వ తారీఖు 18వ తారీఖు బీజేపీ ఎంపీలు 16వ తారీఖు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఏదైతే ఇందిరాగాంధీని చంపడం ఎలాగో అలాగే మీకు ఆ గతి పట్టదని చెప్పి రాహుల్ గాంధీ గారిని అనడం చాలా బాధాకరం. దీనిపై ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ జంగిడి లక్ష్మీనరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి గార్లపాటి మద్దిరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి, అదేవిధంగా ఈ యొక్క టౌన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక కంప్లైంట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిపైన చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి నేను జనార్దన్ గారిని, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గార్లపాటి మద్దిరెడ్డి గారు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సుబ్బు యాదవ్ గారు ఈ యొక్క జిల్లా కార్యదర్శి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.